కార్డియాక్ అరెస్ట్ అంటే ఇక ఇట్ ఈస్ లైక్ కొలాప్స్ అవటం, కొలాప్స్ అయ్యి పేషెంట్ చనిపోతున్నారు అనేది కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటుంది, అలాగే హార్ట్ అటాక్ అంటుంది. ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి? హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటి కాదు. హార్ట్ అటాక్ వల్ల కొంతమందికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇక ఇట్ ఈస్ లైక్ కొలాప్స్ అవటం, కొలాప్స్ అయ్యి పేషెంట్ చనిపోతున్నారు అనేది కార్డియాక్ అరెస్ట్. పేషెంట్ ఏ కారణమైనా కానివ్వండి, ఇప్పుడు పేషెంట్ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ మీద ఉంటారు, సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయిందంటారు. అంటే ఈ డజన్ మీన్ దట్ హార్ట్ అటాక్ అయ్యేదో ఆయన చనిపోయాడని కాదు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఫైనల్ గా మనిషి చనిపోయే ముందు అయ్యే ఇన్సిడెంట్. అంటే మనిషి చనిపోయారని మనం ఎలా నిర్ధారిస్తామంటే కార్డియాక్ అరెస్ట్ అయితే ఇక మనిషి చనిపోయిందంటే. ఈ కార్డియాక్ అరెస్ట్ దేని వల్ల కావచ్చు, ప్రైమరీ హార్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, అసలు హార్ట్ ప్రాబ్లం కాకుండా కూడా కావచ్చు. సే ఫర్ సపోజ్ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఉంది, సడన్ గా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయినా కూడా ఫైనల్ గా బ్రెయిన్ లోపల ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ అంటాం. ఎప్పుడైతే ఆ ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ హార్ట్ రేట్ సడన్ గా తగ్గి పేషెంట్ కెన్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. అండ్ కిడ్నీ పేషెంట్స్ లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పొటాషియం ఒక లెవెల్ దాటితే, యూజువల్గా 7 కన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి, సడన్ గా పీపుల్ కెన్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. సో అలా హార్ట్ ప్రాబ్లం లేకుండా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు.